ఈరోజు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు చంద్రబాబు గారి గురించి అంటే? ఇవాళ చేసిన అది ₹5 పోయిను చాలా బాగుందండి. బోనస్ గారు 70 లక్షలు ఇచ్చాడు కదా, అందుకే ప్రత్యేకంగా వచ్చాము భోజనం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్న క్యాంటీన్లో కూడా ఈ 3 పూటలు ఉచితంగా పెడతారు. చాలా సంతోషంగా ఉందండి, హ్యాపీగా, చాలా హ్యాపీ. కర్రీస్ కూడా అన్ని చాలా బాగున్నాయి. ఓకే, ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నారు? ఇదే ఫస్ట్ టైం నేను రావడం, అదే ఫస్ట్ కానీ చాలా బాగుంది. ఓకే, మామూలుగా ప్రతిరోజు ₹5 పెడతారు సార్. అవునండి. బయట ఇదే భోజనం అయితే ఎంత దొరుకుతుందంటే మన విజయవాడలో? బయట కనీసం ₹100 ఉంటుంది. ₹100 అంటే ₹5 పెడుతున్నారు కాబట్టి ఏమైనా క్వాలిటీ తగ్గించి పెట్టడం కానీ ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? క్వాలిటీ తగ్గలేదు సార్, అంటే రైస్ క్వాలిటీ బాగుంది, కర్రీస్ బాగుంది, పెరుగు ఉంది, పెరుగు అన్ని బాగా పెట్టింది. మరొక 62 అన్న క్యాంటీన్లు కొత్తగా ఓపెన్ చేసింది ఈ ప్రభుత్వం మొన్న. అవునండి. అన్ని చోట్ల ఫ్రీగా పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉందండి. మరి ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఏం చెప్తారంటే ఒక మాట చివరిగా? ముఖ్యమంత్రి గారి టీడీపీ ప్రభుత్వం చాలా బాగుందండి, చాలా సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తున్నారు. అందరికీ నాకు తెలిసి అందరికీ న్యాయం జరుగుతుందండి. ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే ముగిద్దాం. చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా మీరు ఎన్నో ఇంట్లో జరుపుకోవాలి మేము కోరుకుంటున్నాం. ఏంటి ఈరోజు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు ఆయన గురించి అంటే? నేను పట్టుకుంటాను, మాట్లాడండి. నారా చంద్రబాబు నాయుడు అంత గొప్ప వ్యక్తి ఇండియాలోనే లేరని నా అభిప్రాయం. ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్ అండ్ పాన్ ఇండియా, అంటే నరేంద్ర మోడీ గారితో ఈక్వల్ అనమాట. ఆయన చేసే ప్రతి పని కూడా చాలా విజన్తో చేస్తాడు, చాలా వ్యూ ఉంటుంది అనమాట. ఫ్యూచర్ ఆలోచన చేస్తాడు. ఇలాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్కి ఉండటం, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు చేసుకున్న చాలా పుణ్యం. ఇలాంటి వ్యక్తులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పుట్టాలని, మళ్ళీ అయిన తర్వాత లోకేష్ గారిలో మనం చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్న క్యాంటీన్లో 3 పూటలు కూడా ఉచితంగా అన్నదానం జరగడం జరుగుతుంది. సో దాని గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో చాలామంది పేద ప్రజలు, రోడ్డు మీద ఉండే వ్యక్తులు కూడా చాలామంది ఆకలితో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. చాలామంది కూడా నేను అడిగేవాడిని, సో ఏంటమ్మా పేదలంటే, ఆయన ఉండగా అన్నమన్న పెట్టేవాడమ్మా, ఆయన లేకపోతే వల్ల మాకు అన్నం కూడా దొరకట్లేదు అని చెప్పి చాలామంది బాధపడ్డారు. వాళ్ళ బాధే ఇవాళ ఆయన్ని తీసుకొచ్చడం జరిగింది. పైన దేవుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎప్పుడూ కూడా నిన్ను 100 ఏళ్ళు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆయన 100 కోట్ల మంది ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. ఆయన నిన్ను 100 ఏళ్ళు కాదు ఇంకా ఎక్కువ ఉండాలని, మాకు ఆంధ్రప్రదేశ్ సేవ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తాం ముఖ్యమంత్రి గారి గురించి బాబాయ్ అంటే? ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలంటే సాక్షాత్తు భగవంతుడు పంపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని పంపించాడని ఒక అంశంగా నేను చెప్పగలను. ఎంతటి మంచి పరిపాలన విన్నాను, కానీ ఇంత హైయెస్ట్గా పరిపాలన అనేది నేను ఇప్పుడే చూస్తున్నాను. నా వయసు 60 సంవత్సరాలు. పెద్దలు అనుకుంటూ ఉంటారు వాళ్ళు బాగు చేశారు, వీళ్ళు బాగు చేశారు, కానీ అని అందరికంటే కూడా చాలా గొప్పగా చేస్తున్నాడని గుండె మీద చేసుకొని చెప్పగలను. మరి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్న క్యాంటీన్లో కూడా ఉచితంగా భోజనం పెట్టడం జరుగుతుంది. బ్రహ్మాండంగా ఉంది, 3 పూటలు కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక దానికి జవాబు చెప్పాల్సిన పని ఇవాళ ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పండగలాగా ఉంది. వాళ్ళు కూడా కొన్ని వీళ్ళు పార్టీ కార్యకర్తలు కొన్ని పేదవాళ్ళకి కొన్ని కళ్ళ గురించి అని, వేరే ఆరోగ్య సమస్య గురించి అని, మరి దారి పొడుగున వాటర్ ఇబ్బంది అవుద్దని, ఇలా రకరకాలుగా ప్రజల సేవలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు చక్కగా చేస్తున్నారని నేను గట్టిగా చెప్పాలి. మరి 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. చెప్పండి 76లో పెడుతున్నారు. 125 సంవత్సరాలు ఉండాలని నేను ఆయన కోరుకుంటున్నాను. ఇవ్వాలి, ఉంటాడు అని నేను గట్టిగా కోరుకుంటున్నాను. చివరిగా మన ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే మీరు ముగిద్దాం కార్యక్రమాన్ని. ఇన్ని మాటలు చెప్పినాకే చెప్పినట్టేనండి. అంటే హ్యాపీ బర్త్డే ముఖ్యమంత్రి గారు అంటే అయిపోద్ది కదా మీ ఉద్దేశంలో? నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. మీరు బాగా చాలా చక్కగా పరిపాలన చేస్తున్నారు. ముందు నెక్స్ట్ లోకేష్ గారు చెయ్యాలా. లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు, నాగేంద్రబాబు గారు, చిరంజీవి గారు సపోర్ట్ ఉండాలా. ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ చాలా చక్కగా ప్రజలందరూ కూడా చక్కగా ఉండగలరని నేను చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు ముందుగా చంద్రబాబు గారి గురించి అంటే? ఈ అన్న క్యాంటీన్ అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ.
చాలామందికి ఉపయోగపడుతుంది. ఆటో డ్రైవర్లు కానివ్వండి, స్కూల్ విద్యార్థులు కానివ్వండి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఆకలి తీర్చడం తప్పితే అంతకంటే గొప్ప పని ఏమీ లేదు భూమి మీద. మనిషి ఆకలి తీర్చడం మించింది లేదు అసలు. మిగతా ఏదైనా గొప్పే కానీ దీన్ని మించింది ఏమి లేదు. ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలి, మంచి ఆరోగ్యంతో బతకాలి. ఆయన మంచి సమర్థవంతమైన నాయకుడు, మన రాష్ట్రానికి చాలా అవసరం. ఆయన ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్న క్యాంటీన్లో కూడా ఉచితంగా భోజనం పెడుతున్నారు. ఇక్కడ కూడా ఉచితంగానే పెడుతున్నారు. ఉచితమే. అందులో మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అయితే మామూలుగా అయితే ₹5 బాబు భోజనం ఇది ₹5 పెడుతున్నారు కాబట్టి ఏమైనా క్వాలిటీ ఏమైనా తగ్గించి పెడుతున్నారు? తగ్గించాల. నేను చాలాసార్లు ఫోన్ చేశాను, క్వాలిటీ ఎక్కడ తగ్గట్లా, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇదే భోజనం బయట తింటే ఎంత అవుతుందనుకున్నారు మన విజయవాడలో సుమారుగా? కనీసం 110, 120 ఉంది. తక్కువలో తక్కువ ₹80 వేసుకుందాం కొని. ఎందుకంటే సౌకర్యాలన్నీ ఇచ్చి పెడుతున్నారు కనుక 80 తక్కువ దొరకదు భోజనం. మొదలుపెట్టిన చంద్రబాబు గారే కాబట్టి అవును. ఆయన శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలి, ఇంకా ఆరోగ్యంతో ఉండాలి. అది ముందుగా ఆయన పుట్టినరోజు కాబట్టి ఈరోజు చంద్రబాబు గారి గురించి ఆయన పుట్టినరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు ఒకరి విజన్ ఉన్న నాయకుడు. భారతదేశంలోనే స్వతంత్రం ఏంది, ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటుంది కాపాడిన వ్యక్తి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే ఒక విప్లవాత్మక మార్పు వచ్చింది ఈ భారతదేశంలోనే. ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్కి వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న వ్యక్తి అని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది, అమరావతి అభివృద్ధి జరుగుతుంది, పోలవరం అభివృద్ధి జరుగుతుంది, సూపర్ 6 పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా రాష్ట్ర భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు ఇంకా అనేక సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు చంద్రబాబు గారి గురించి అంటే? నేను పట్టుకుంటాను సార్, మాట్లాడండి. ఈరోజు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. ఇవాళ మేము ఎక్కడో రాజమండ్రి నుంచి వచ్చి, ఒక ట్యాక్సీ డ్రైవర్ నేను, రాజమండ్రి నుంచి వచ్చి రాజమండ్రిలో తినాలంటే, హోటల్కి వెళ్ళి తినాలంటే ₹150-200 ఖర్చు అయిపోతుంది. ఇక్కడ ఈ అన్న క్యాంటీన్ వల్ల కేవలం ₹5తో కడుపు నిండుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మార్కెట్ని బట్టి, వ్యాపారాలను బట్టి సగటు మనిషి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున ఇలాంటి అన్న క్యాంటీన్ వల్ల నాలాంటి డ్రైవర్ సోదరులకు కావచ్చు, ఉపాధి హామీ పథకం చేసుకునే వాళ్ళకి కావచ్చు, చాలామందికి ఉపాధిగా ఉంటుంది. కాబట్టి ఈ అన్న క్యాంటీన్ వల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు. థ్యాంక్స్ సీఎం సార్. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్న క్యాంటీన్లో కూడా 3 పూటలు కూడా ఉచితంగా భోజన సదుపాయం కల్పించింది ప్రభుత్వం. అవును, ఈరోజు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని అన్ని అన్న క్యాంటీన్లో నియోజకవర్గాలుగా కావచ్చు, జిల్లాల వారీగా కావచ్చు, మండలాల వారీగా కావచ్చు, గ్రామాల వారి కావచ్చు, ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్ని క్యాంటీన్లో కూడా ఉచిత అన్నదానాన్ని ప్రసాదం చేస్తుంది. కాబట్టి ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు. మామూలుగా ₹5 ప్లేటు, ఈ ప్లేటు ₹5 పెడుతున్నారు కదా, క్వాలిటీ తగ్గించి పెడుతున్నారా? ఏదో పెట్టేస్తున్నాను లేదండి, క్వాలిటీ ఒకవేళ ₹150-200 ఖర్చు పెట్టినా కానీ ఈ క్వాలిటీ రాదు సార్. ఎందుకంటే ఏదో 2-3 రకాల ఐటమ్స్ వేస్తారు తప్ప మనకు కడుపు నిండా తిన్నామా లేదా, మనకి ఆరోగ్యంగా ఉన్నదా లేదా, అది అది ముఖ్యం. మనం తినే రైసు నాణ్యమైన రైస్ కాబట్టి మనం ₹5కి తిన్నా కానీ దానివల్ల మనకి ఏ విధమైన ఇబ్బంది లేదు. చివరిగా ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే మరి. ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలందరినీ మంచిగా చూసుకోవాలని చెప్పి ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని నేను మనసారిగా కోరుకుంటున్నాను. చాలా
సరే ఏంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు ముందుగా ఆయన గురించి అంటే చంద్రబాబు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి మెయిన్. ఈరోజు ఇంతమందికి ఆకలి తీరుస్తున్నారంటే చాలా గొప్ప విషయం అనమాట ఈరోజు. అది ఈరోజు చూడండి ఎంతమంది ఉన్నారు ఏంటనేది. రోజు కన్నా జనం ఎక్కువ వచ్చారు. రోజు కన్నా ఈరోజు చాలా ఎక్కువ వచ్చారు. భోజనం కూడా చాలా బాగుంది. ఓకే. అది ఇంచుమించుగా చెప్పాలంటే 2 స్టార్ 3 స్టార్ హోటల్లో ఈ రోజు పెట్టారు. చాలా బాగుంది అంటే ఈ భోజనం. రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లో కూడా ఉచిత భోజనం పెడుతున్నారు. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం ఏం లేదండి, ఇలా భోజనం పెట్టినటువంటి వ్యక్తి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా లేడు. ఓకే. అది అంటే మామూలుగా అయితే 5 రూపాయలు సార్ ప్లేట్. అవును, 5 రూపాయలు. ఈరోజు 5 రూపాయలు కూడా తీసుకోకుండా ఈరోజు ఉచిత భోజనం పెడుతున్నారు. బ్రహ్మాండంగా ఉంది భోజనం అయితే. అంటే 5 రూపాయలు పెడుతున్నారు కాబట్టి ఏమన్నా క్వాలిటీ లోటుపాట్లు ఉండగా లోటుపాట్లుగా అంటే రైస్ ఒకటి ఈరోజు మార్చినట్టున్నారు. రైస్ అది చాలా బాగుంది. ఎక్కడ కూడా మనం వంక పెట్టడానికి అయితే వీలు లేదు. అది పొజిషన్. మరి కొత్తగా మరొక 62 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు మొన్న. ఓపెన్ చేశారు. ఏం చెప్తారు దాని గురించి? ఏం లేదండి, ఇలా దినదినాభివృద్ధిగా చెందుతూ పేద ప్రజలకు ఇలా సాయం చేయడం అనేది చాలా అద్భుతం అనమాట. చివరికి ఒక మాట, ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా విషయం ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు చంద్రబాబు గారిది. ముందుగా ఆయన గురించి ఏం చెప్తారంటే ముఖ్యమంత్రి గారి గురించి? భోజనాలు బాగానే ఉన్నాయి, కూరలు కర్రీస్ బాగానే ఉన్నాయి, ఓకే, అంతా బాగానే ఉంది, శుభ్రంగా ఉంది, కడుపు నిండా అంటారు. ఆయన పేరు చెప్పుకుంటున్నాం. మరి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం మొత్తం అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఉచితంగా పెడుతున్నారు. ఏంటి మరి దాని మీద మీ అభిప్రాయం? ఆయన సంతోషంగా పెట్టేస్తుండే పుట్టినరోజున లేబర్కి జనానికని అన్నీ బాగానే ఉన్నాయి సార్. మామూలుగా అయితే 5 రూపాయలు ఈ భోజనం 5 రూపాయలు ఉంటారు కాబట్టి 5 రూపాయలు పెడుతున్నారు కాబట్టి ఏమైనా క్వాలిటీ తగ్గించి పెడుతున్నారా? లేదు, మామూలుగా బాగానే ఉంది. ఎర్రాటి కూడా ఇవాళ పెట్టారు, స్వీట్ పెట్టారు. ఇదివరకు పెట్టేవాళ్ళు కాదు, పుట్టినరోజు కూడా స్వీట్ పెడుతుండ్రు, కమ్మగా ఉంది. ఆయన అంతా బాగున్నాయి. మరి ఏంటి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెప్తే? శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు చంద్రబాబు గారి గురించి? ఆయనకి మొదటిగా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఆయన ఈరోజు మాకు ఆయన చేసుకున్న భాగ్యం ఏంటంటే దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న జనాభా అందరికీ కూడా ఉచిత అన్నదానం చేయటం వలన ఆయన ఇంకొక 100 ఏళ్ళు బతకాలి, లేకపోయినా సరే బతకాలని మేము కోరుకుంటున్నాం. మామూలుగా అయితే 5 రూపాయలు 5 రూపాయలు పెడుతున్నారు. అసలు డైలీ 5 రూపాయలు అన్నా సరే అది ఫ్రీయేనండి. ఇవాళ వాళ్ళు ఏంటంటే స్పెషల్గా వాళ్ళ మిస్సెస్ ఏదైతే భువనేశ్వరి గారు ఉన్నారో ఈ ఉచిత భోజన పథకం అనేది మమ్మల్ని అందరినీ మా ఆకలి తీర్చి ఆవిడ మా ఆశీర్వాదాలన్నీ తీసుకుంటున్నారు. అయితే 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు కాబట్టి ఏమైనా క్వాలిటీ తగ్గుతుందా అంటే? లేదండి, నేను ఇటువైపు వచ్చినప్పుడల్లా నేను ఇక్కడ భోజనం చేస్తూ ఉంటాను. అంటే ఈ టైంకి నేను ఆటో తోలుతూ ఉంటాను, ఈ టైంకి మేము కడుపు నిండా అన్నం తింటున్నాం అంటే ఆయన దయవల్లని. సో బయట ఇదే భోజనం మన విజయవాడలో తింటే ఎంత అవుతుంది అంటే? ఇదైతే మినిమం 100 రూపాయలు. కొత్తగా మరొక 62 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు అన్ని చోట్ల కూడా ఫ్రీనే ఈ ఒక్క రోజుకి. సో ఏంటి మరి ఏం చెప్తారు ఆయన పుట్టినరోజు సందర్భంగా? ఏంటి ఆయన గురించి? ఆయన ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళే కాదు, ఇంకో 4 సార్లు రావాలి, కుదిరితే ఇంకా అంతా ఆయనే ఉండాలని కోరుకుంటారు. చివరిగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే మరి. పుట్టినరోజు మన నారా చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఇంకో 100 ఏళ్ళు ఆయన మా అందరి ఆయుష్ కూడా ఉంచుకొని ఎక్కువ కాలం బతకాలని కోరుకుంటున్నాం. సాహితీ టీవీ యూట్యూబ్ ఛానల్. ఏంటి ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు చంద్రబాబు గారి గురించి అంటే? ఈరోజు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఫ్రీగా అన్నదానం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎన్ని అన్నా క్యాంటీన్లు అన్న క్యాంటీన్లో అన్నదానం ఫ్రీ. ఏంటి మరి దాని మీద మీ అభిప్రాయం అంటే? అభిప్రాయం ఉంది, హ్యాపీ. సో మొత్తానికి పేదవాడికి అయితే ఈరోజు ఉచితంగా సూపర్, హ్యాపీ, దాంట్లో తిరగలేదు. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా అన్నా క్యాంటీన్కి వచ్చారు? ఇదే మొదటిసారి మీరు? అన్నా క్యాంటీన్ చాలాసార్లు వచ్చాం సార్. ఓకే. అన్నా క్యాంటీన్ స్టార్టింగ్ ఓపెనింగ్ కూడా మేము వచ్చాం, ఇప్పుడు వస్తున్నాం సార్. అంటే మామూలుగా 5 రూపాయలు ప్లేటు. అవును, 5 రూపాయలకి పెడుతున్నారు కాబట్టి ఏమన్నా లోటుపాట్లు క్వాలిటీ తక్కువ అది ఏమి లేదు సార్. 5 రూపాయలకి అసలు పెరుగు ప్యాకెట్ కూడా రాదు, టీ రాదు, అన్నం పెడుతున్నారు. అవునా కదా? ఇదే భోజనం బయట తింటే ఎంత అవుతుంది మన విజయవాడలో? యావరేజ్ చేసుకున్నా సరే 50 రూపాయలు తక్కువ ఉండదు. ఓకే, లీస్ట్ 50 రూపీస్. ఓకే. మరి కొత్తగా 62 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసిన ప్రభుత్వం. ఎక్సలెంట్, ఇంకా సూపర్. మరి ఏం చెప్తాం ముఖ్యమంత్రి గారి గురించి? ఏం చెప్తాం, మహానుభావుడు, సూపర్ చేస్తున్నాడు. 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. 75 పూర్తయి 76, 80 దాకా ఉంటారు. 80 దాకా ఉండాలా మళ్ళీ. అంతే, మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం కూడా మాదే. చివరికి ఆయన గురించి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు మీరు. ఓకే సార్, హ్యాపీ శుభాకాంక్షలు సార్. చంద్రబాబు నాయుడు గారు సూపర్గా అందరికీ అన్నదానం చేస్తున్నారు, అందరికీ శుభ్రంగా చేస్తున్నారు, రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నారు. హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.